హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మేము వినాయకుడు ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నాం కదా. సో అలాగే ఎలాంటి గేమ్స్ పెట్టారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ వయసు వాళ్ళందరికీ పెట్టారు చూడండి. వాళ్ళైతే చాలా ఫన్నీగా దొబ్బుకుంటూ ఆడుచుకుంటూ గేమ్స్ ఆడారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అనమాట. పిల్లలకి పెద్దలకి అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ పెట్టారనమాట. నేను అందులో కొన్ని రికార్డ్ చేశాను, అవి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా చిన్నపిల్లలకైతే మాతో పాటే సేమ్ కుర్చీలాట అనమాట. వాళ్ళకి మగపిల్లలకి ఒకసారి, నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లలకి. నెక్స్ట్ ఈ ఆట పేరు ఏదో అంటారు, నాకు కూడా దీని నేమ్ రాదు. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఎట్లా ఆడాలి అని. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్ అండ్ స్పూన్ అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకు లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలు కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా, సో అందుకే వాళ్ళకు కూడా లెమన్ అండ్ స్పూన్ గేమ్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే చిన్నపిల్లలు అందరూ లెమన్ స్పూన్ చేత పట్టుకొని ఈవినింగ్ నుండి తిరుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకి స్కిప్పింగ్ కూడా పెట్టారనమాట. స్కిప్పింగ్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి అన్నట్టు. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ కలిసారు, ఒక పండగలాగా ఉంది అనమాట. వినాయకుడు ఉన్నన్ని రోజులు చాలా బాగుండే. ఇంకా తొందరగా వంట చేసుకొని ఇంట్లో వెంటనే వెళ్ళి వినాయకుడి దగ్గర కూర్చునే వాళ్ళము. 11 అట్లా అవుతుంది, ప్రతిరోజు నైట్ 11 అవుతుంది అనమాట. గేమ్స్ డాన్సెస్ అన్నీ పూర్తయ్యే లోపల. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారనమాట. డ్యాన్స్ వేసే వాళ్ళకి డ్యాన్స్లో ప్రైజెస్ వచ్చాయి, అలాగే గేమ్స్లో నెక్స్ట్ సింగింగ్, ప్రతి ఒక్కటి గేమ్స్ పెట్టారు. సో ఎవరు వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ మా హస్బెండ్ని చూడండి, దొబ్బుతున్నారు అనమాట డ్యాన్స్ వేయమని. తనేమో వెయ్యననేసి వెనకలకి వచ్చేసారు. చూడండి, చూసారా ఎంతమంది అందరూ గ్యాదర్ అయ్యారనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చి చూడడము, నెక్స్ట్ అలాగే అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వినాయకుడు వెళ్ళిన తర్వాత మాకైతే అసలు టైం పాస్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఉన్నన్ని రోజులు చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ డే అంతా అట్లనే ఉంది. మేము మర్చిపోవాలంటే ఒక 3-4 డేస్ అవుతుంది అనమాట. ఇంకా రోజు అది చేసేవాళ్ళం, ఇట్లా అట్లా అని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంక ఇప్పుడు పెద్ద పిల్లలు డ్యాన్స్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు చిన్న పిల్లలు అనమాట. వాళ్ళకి ప్రతిసారి డీజేనే కావాలి. నిన్న జరిగిన ఆటలు కుర్చీలాట పెద్దవాళ్ళలో వీడియో దిద్దురాలి పెద్దవాళ్ళలో ఫస్ట్ ప్రైజు సంకల బాలమ్మ, సారీ లక్కొండ లక్ష్మీదేవి. వాళ్ళ తరపున ఎవరైనా కొడుకు కానీ కోడలు కానీ ఉంటే రావచ్చు. వాళ్ళ ఇంట్లో తరపున ఎవరైనా ఉంటే. వాళ్ళు ఎవరు లేరా? లక్కొండ లక్ష్మీదేవి. సంకల బాలమ్మ రెండవ బహుమతి. సంకల మూడవ బహుమతి సంకల చిన్నమ్మ తానే ఉంది. మన గ్రామ ఎంపీటీసీ గుమ్మిత రామలక్ష్మ గారిని రమ్మని అందరి తరపున కోరుతున్నాం. రెండవ బ్యాచ్ మా కుర్చీలాటలోనే రెండవ బ్యాచ్లో ఫస్ట్ ప్రైజు రూపా. అందరూ చెప్పండి. సో ప్రైజెస్ కూడా ఇచ్చారు.
ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.